లక్షల చెట్లు పెంచుతున్న సోలార్. ఆశ్చర్యపోతున్నారా? అక్షరాల నిజం. చూడండి, వినండి, మీకే తెలుస్తుంది. మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు అందుకు అదనంగా మరొకటి తోడై కలిసొస్తే ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఆ పనికి సంబంధించిన ప్రయోజనం నెరవేరటమే కాకుండా ఇతరత్ర ఉపయోగాలు కూడా సులభంగా అందుబాటులోకి వస్తే ఎంత బాగుంటుంది, ఇంకెంత హ్యాపీగా ఉంటుంది. రెట్టింపు లాభం వచ్చినట్టు సంబరపడిపోము. ఇక్కడ ఆ విధంగా మెగా ఫలితాలు సాధించిన పథకాన్ని పరిశీలిద్దాం. అదే పిఎం కుసుమ్. ఈ పథకం పేరు చెప్పగానే రైతులకు సూర్యరశ్మి ఆధారిత విద్యుత్తు సరఫరా గుర్తుకొస్తుంది. కానీ ఆ పథకం అక్కడితో ఆగిపోలేదు, మరెన్నో ఫలితాలు సాధించింది. అవేంటో తెలుసుకుంటే ఔరా అంటూ విస్తుపోతాం. ఒక సినిమాలో పోలీస్ స్టేషన్లో టేబుల్ పై ఉన్న పెన్నుతో పొడిచి దొంగతో నిజం చెప్పించినప్పుడు నా టేబుల్ పై ఇన్ని ఆయుధాలున్నాయా అంటూ కానిస్టేబుల్ విస్తుపోయినట్లు కుసుమ్ పథకం ద్వారా వ్యవసాయ పంపు సెట్లకు కేవలం విద్యుత్ సరఫరానే కాకుండా కాలుష్యం నివారించడం, మొక్కలు చెట్లు పెంచటం లాంటి ఉపయోగాలను అదనంగా నెరవేరుస్తున్నాయి. పిఎం కుసుమ్ పథకం కింద రైతులకు సోలార్ ప్లాంట్లు నిర్మించి విద్యుత్ సరఫరా చేసే పనులను మెగా ఇంజనీరింగ్ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో అమలు చేస్తోంది. 2568.6 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పనులు చేపట్టగా ఇప్పటికే 600 మెగావాట్ల పనులు పూర్తయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో జరిగాయి. సాధారణంగా 1 మెగావాట్ థర్మల్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తే అందులో వనరుల వినియోగం ప్రధానంగా బొగ్గు, నీరు వినియోగించడమే కాకుండా వాయు కాలుష్యం అధికంగా ఉంటుంది. ఇందులో కార్బన్ ప్రధానమైనది. అందుకే గాలిలో ఎంత కార్బన్ చేరుతుందనేది లెక్క కడతారు. ప్రతి మెగావాట్ విద్యుత్ ఉత్పత్తిలో 1250 మెట్రిక్ టన్నుల కాలుష్యం ప్రతి ఏడాది గాలిలో కలుస్తుంది. అదే సోలార్లో పూర్తిగా నివారించవచ్చు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించగా ఏడాదికి 7,50,000 టన్నుల కాలుష్యం తగ్గించగలిగింది మెగా ఇంజనీరింగ్. అలా కనీసం ప్లాంట్ సామర్థ్యం 30 ఏళ్ళు అనుకుంటే కనీసం 2,25,00,000 టన్నుల పొల్యూషన్ను ఆపగలుగుతున్నాం. అదే సమయంలో 1 మెగావాట్ సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తి వల్ల 40,000 మొక్కలు నాటి పెంచడంతో సమానం. అవి పెరిగి పెద్దవైతే ఎంత ప్రయోజనం చేకూరుతుందో. ముఖ్యంగా ఆక్సిజన్ శాతం పెంచి కార్బన్ తగ్గించడం వీలవుతుంది. అంటే ఇప్పటికే వినియోగంలోకి వచ్చిన 600 మెగావాట్లతో ఆ ప్రకారం 240 లక్షల చెట్లను పెంచడంతో సమానం. అంటే ఒక స్థాయి అడవితో సమానం. సూక్ష్మంగా చెప్పాలంటే అన్ని చెట్లు ఎంత ప్రయోజనాలను ఇస్తాయో అంత ఫలితాన్ని ఈ 600 మెగావాట్ల సోలార్ ద్వారా MEIL సాధించింది. ఆశించిన దానికన్నా మరెన్నో ఫలితాలను మన ప్రాజెక్టులు సాధించడం నిజంగానే ఆహ్వానించదగ్గ పరిణామం. పిఎం కుసుమ్ అంటే ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఉత్థాన్ మహాభియాన్. ఈ పథకాన్ని కేంద్రంలోని సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ అమలు చేయిస్తోంది. విద్యుత్ ఉత్పత్తిని వికేంద్రీకరించడంతో పాటు బోర్లు, బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు డీజిల్ వినియోగం నుంచి బయటకొచ్చి భారం తగ్గించుకోవటమే కాకుండా సులభంగా విద్యుత్ వినియోగించుకోవటం ప్రధాన ఉద్దేశం. సోలార్ విద్యుత్ ప్లాంట్తో పాటు సబ్స్టేషన్, విద్యుత్ లైన్లు ఏర్పాటవుతున్నాయి. ఈ పథకం కింద వీటి ద్వారా రైతుల వ్యవసాయ పంపు సెట్లకు నేరుగా విద్యుత్ సరఫరా వీలవుతుంది. మహారాష్ట్రలో 1880 మెగావాట్ల సామర్థ్యంతోనూ, కర్ణాటకలో 688.6 మెగావాట్ల సామర్థ్యంతోనూ వీటిని ఏర్పాటు చేస్తూ ఉండగా ఇప్పటికే మహారాష్ట్రలో 111 స్టేషన్ల ద్వారా 524 మెగావాట్లు, కర్ణాటకలో 88 స్టేషన్లతో 78.4 మెగావాట్ల విద్యుత్తును
రైతులకు సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా రైతులకు సోలార్ విద్యుత్ అందించడంతో పాటు అదనంగా వాతావరణంలో కార్బన్ నిరోధించడం, మరోవైపు చెట్లు అందిస్తున్న విధంగా ఆక్సిజన్ పరిస్థితి గాలిలో మెరుగుపరచడం అదనపు ప్రయోజనాలు కావు. అనుకున్న దానికన్నా, ఆశించిన దానికన్నా అదనపు ఫలితం అందితే అంతకన్నా ఆనందం ఏముంటుంది మనకు? అదే మెగా సాధిస్తోంది.